హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9వ పాఠము హరిశ్చంద్రుడు పద్యభాగం చూస్తూ ఉన్నాము. 6వ తరగతి గౌరణ అనేటువంటి ఆయన రచించినటువంటిది. ఈ యొక్క కవి పరిచయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ హరిశ్చంద్రుని గురించి తెలుసుకోబోతున్నాము. ద్విపదకు పునర్జీవనము పోసినటువంటి గౌరణ 15వ శతాబ్దానికి చెందినవాడనమాట. ఈయన నల్గొండ ప్రాంతానికి చెందినవారు. హరిశ్చంద్రోపాఖ్యానము అనేటువంటిది నవనాద చరిత్రతో పాటు సంస్కృతంలో లక్షణ దీపిక అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. ఈయనకు సరస సాహిత్య విచక్షణుడు అనేటువంటి బిరుదు కలదు. ఈయన శైలి మనోహరమైనటువంటిది. సామెతలు జాతీయాలతో కవిత్వము అలరారుతుంది. ఆయన ఈ యొక్క జాతీయాలతో సామెతలతో ఆయన ఎక్కువ కవిత్వాలు రాస్తారనమాట. అచ్చ తెలుగు పలుకుబళ్ళు అతని కవిత్వము నిండా రసగుళికల్లా కనిపిస్తాయి. పద ప్రయోగాల్లో నైపుణ్యము అడుగడుగున కనిపిస్తుంది. ప్రస్తుత పాఠ్యభాగము గౌరణ రచించినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానము అనేటువంటి పాఠములోనిది ఈ యొక్క పద్యాలు. ఇక్కడ ఈ యొక్క పాఠంలో దేవేంద్రుడు తన కొలువు కూటములో, అంటే దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నప్పుడు త్రికాలజ్ఞులు అనేటువంటిది, అంటే జ్ఞానము బాగా ఎక్కువగా ముల్లోకాలను తిరిగినటువంటి మునీశ్వరులను, ముల్లోకాలలో అసత్యమాడని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడనమాట. అంటే సభలో కూర్చున్నటువంటి వారిలో ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు ఇంద్రుడు. ఆ సభలోని వారెవరూ సమాధానం లేదు. అప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు మటుకు అసత్యమాడని హరిశ్చంద్రుడనే మహారాజు భూలోకంలో ఉన్నాడని చెబుతూ అతని గుణగణాల గురించి కీర్తించు సందర్భంలోనిది ప్రస్తుత పాఠ్యభాగము. ఆయన కీర్తిస్తూ ఉన్నాడనమాట ఆ యొక్క హరిశ్చంద్రుని. ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురువుతూ తోడం సద్భుతముగా బలికే వినుము సురేంద్ర, ఈ విశ్వంబునందు వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుడు తనరు షోడశ మహాధన వినోది అని వశిష్ఠుల వారు తెలుపుతూ ఉన్నారనమాట. ఆ యొక్క బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు ఇంద్రునితో తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ పద్యంలో ఏం చెప్తున్నారంటే, సాటి లేని విజ్ఞానగని అయినటువంటి వశిష్ఠుడు ఇంద్రునితో ఇలా అన్నాడనమాట. ఓ దేవేంద్ర, ఈ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి మహాపరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు 16 రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. సో రకరకాలైనటువంటి దాన ధర్మాలు ఇతను చేస్తాడనమాట. అదే కాకుండా ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు దేవేంద్రుడికి చెప్తున్నారంటే, ఇక్కడ ఏంటంటే ఇంద్రలోకంలో ఇంద్రుడికి ఎక్కువగా అసూయ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తనకంటే అన్ని రంగాలలోనూ లేదా తనకంటే అసత్యం ఆడకుండా ఉండేటువంటి వ్యక్తిని ఎక్కడ వచ్చేసి దేవేంద్ర లోకానికి వచ్చేసి భగవంతుడు వచ్చేసి రాజును చేస్తాడో చక్రవర్తిని చేస్తాడో అనేటువంటి భయము ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. అందువల్ల వచ్చేసి ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వినయభూషణుడు వివేక సంపన్నుడ అతుల సత్కీర్తి మహాభాగ్యశాలి విదిత ధనుర్వేద విద్యాధికుడు కరుణాపయోనిధి గాంభీర్యగణుడు. అతను వినయము అలంకారముగా గలవాడు. అంటే వినయ విధేయతలు, అంటే ఇప్పుడు కాలంలో వచ్చేసి వినయం అనేటువంటిది మనం కనిపించడమే లేదనమాట. సో ఎక్కువగా వచ్చేసి కోపం వచ్చేస్తుంది, ఎక్కువగా వచ్చేసి మర్యాద అనేటువంటిది లేనే లేదు, పిల్లలకి ఆ అలవాటు అనేటువంటిది చేయనే లేదు. సో ఈ విధంగా వినయం అనేటువంటిది అలంకారంగా కలవాడు. ఎవరినైనా సరే వినయంతో మాట్లాడేటువంటి వ్యక్తి, వివేకమే సంపదగా కలవాడు, వివేకం ఉన్నది, వినయం ఉన్నది, మంచి కీర్తి వైభవాలు కలవాడు, మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు, ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు, అంటే విద్య సంబంధించి కూడా అతను వచ్చేసి విద్యలో ఆరితేరినవాడు, మేఘంలా గంభీరమైనటువంటి వాడు, దయకు సముద్రుని వంటి వాడు, పుణ్యాత్ముడు అనమాట ఆ యొక్క సత్య హరిశ్చంద్రుడు. అదే కాకుండా దురిత దూరుడు, బుధస్తోత్ర పాత్రుండు, సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు, గర్వితరి గజ కంఠీర ఉండు, వారస నార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి, నిత్య ప్రసన్నుండు, నీతి పాలకుడు, సత్యసంధుడు, త్రిశంకు నందనుడు, నిరుపమ విజ్ఞాననిధి, భానువంశ సరది చంద్రుడు హరిశ్చంద్రుడా రాజు, పోడిమి మది దలపోసి చూచినను వాడెపో బొంకనివాడు దేవేంద్ర అంటూ ఇక్కడ వచ్చేసి వశిష్ఠుల వారు దేవేంద్రునికి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారనమాట ఆ యొక్క హరిశ్చంద్రులని.
ఏమని వర్ణిస్తున్నాడు? పండితులచే ప్రశంసలు పొందువాడు, అంటే పండితులు కూడా వచ్చేసి పొగడేటువంటి వాడు, సర్వశాస్త్రాల సారం తెలిసిన వాడు, అన్ని శాస్త్రాలని చదివినటువంటి వాడు, పండితులను గౌరవించేటువంటి వాడు, పండితులందరూ వచ్చేసి మెప్పును పొందినటువంటి వాడు, గర్వించినటువంటి శత్రురాజుల చేత ఏనుగుల పాలిట సింహం వంటి వాడు, శత్రురాజులకు ఇతను వచ్చేసి సింహం లాంటి వాడు అనమాట. యుద్ధంలో కూడా జయించగలిగినటువంటి వ్యక్తి, షట్చక్రవర్తులలో ఒకడు, చక్రవర్తులలో కన్నిటికన్నా షట్చక్రవర్తులు 6 చక్రవర్తులలో కంట ఇతను ఉత్తముడు, నిత్య సంపన్నుడు, అంటే ప్రసన్నుడు, నిత్య ప్రసన్నుడు, నీతివంతమైనటువంటి పాలన చేసేవాడు, సత్యము తప్పనివాడు, అసత్యాలు పలకడనమాట. సో నీతివంతమైనటువంటి ప్రజాపాలన అనేటువంటి చేసేటువంటి వ్యక్తి, మహాజ్ఞాని, తెలివిగలిగినటువంటి వాడు, సత్యవాక్ పరిపాలకుడు, సత్యమును మటుకే పలికేటువంటి వాడు, సూర్యవంశస్థుడైనటువంటి త్రిశంకుని కుమారుడు, స్వాటిలేని విజ్ఞానము కలవాడు, అమితమైనటువంటి విజ్ఞాన సంపద కలిగినటువంటి వాడు, సూర్యవంశం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడు, ఆడిన మాట తప్పనివాడు. ఎవరికైనా వాక్కు ఆడిన అంటే ఏమైనా వాక్కుగా ఇచ్చినట్లయితే దాన్ని తప్పడనమాట. అలా 2000 జిహ్వల వానికైన గొలది హరిశ్చంద్రు గుణములు ఒగడదను వెల్ల సత్యంబు తలపెల్ల గరుణ పనులెల్ల ధర్మంబు బలికెల్ల బ్రియము బొంకు నాలుక జేర్పుట కానివావి ఇంకనన్నీయు చెప్పనేమి కారణము వారిజగర్భుని వ్రాత దప్పినను వారిజాప్తుడు దూర్పు వంక గృంగినను మేరువు గృంగిన మిన్ను వ్రాలినను దారుని చక్రంబుల తలక్రిందుల పడినను వారుది లింకిన వజ్రాయుధంబు దార తప్పిన మాట తప్పడా రాజు. ఇంకా గుణగణాలని పొగుడుతూ ఉన్నాడు. ఓ దేవేంద్ర, 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషునికైనా సరే ఈ హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తించడం సాధ్యం కాదు. అంటే అంత మంచి కీర్తి కలిగినటువంటి వ్యక్తి అనమాట. అతను సత్యస్వరూపుడు, సత్యాన్ని పలికేటువంటి వ్యక్తి, ఈ సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? కరుణతో నిండి ఉంటాయి. ప్రజలని సంక్షేమంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు. ధర్మతత్పరుడు, ఆయన ప్రియంగా మాట్లాడుతాడు, అందరితో ప్రియంగానే మాట్లాడతాడు, అబద్ధం అనేది ఆయనకు తెలియదు. అటువంటి వాడు ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పిన, సూర్యుడు తూర్పున అస్తమించిన, మేరు పర్వతము భూమిలో కుంగిన, ఆకాశము ఊడి కింద పడిన, భూలోకము తలకిందులైన, సముద్రాలు ఇంకిపోయిన, వజ్రాయుధము పదును తగ్గిన హరిశ్చంద్ర మహారాజు మాత్రము ఆడిన మాట తప్పడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ పద్యములో వచ్చేసి మనకు ఇవన్నీ జరగవు. అంటే ఈ యొక్క ప్రపంచమంతా ఈ విధంగా కొండ ఎక్కడైనా వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. తర్వాత వచ్చేసి బ్రహ్మ రాత అనేటువంటి తప్పుతుందా? తప్పదు. తర్వాత వచ్చేసి సూర్యుడు తూర్పున ఎక్కడైనా అస్తమిస్తాడా? అస్తమించడు. కాబట్టి ఆకాశము కిందకి ఎక్కడైనా పడిపోతుందా? పడిపోదు. భూలోకము తలకిందులైపోతుందా? అవ్వదు. సముద్రాలు ఇంకిపోతాయా? ఇంకిపోవు, ఎన్నటికీ ఇంకిపోవు. వజ్రాయుధము ఎవరి యొక్క ఆయుధము? ఇంద్రుని యొక్క ఆయుధము. ఆ ఆయుధం వచ్చేసి పదునేమైనా అంటే తక్కువగా మారిపోయినా సరే ఈ యొక్క హరిశ్చంద్రుని యొక్క మాట అనేటువంటిది, అంటే ఆడిన మాట తప్పనటువంటి ఒక చక్రవర్తి అనమాట ఈ యొక్క హరిశ్చంద్రుడు అని వశిష్ఠుల వారు కీర్తితో అంటే పొగుడుతూ ఉన్నాడనమాట. ఆ యొక్క ఇంద్రునితో చెప్తూ ఉన్నాడనమాట. పొగుడుతూ ఇంద్రునితో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. అర్థాలు: కంఠీరవము సింహము, బాణుడు సూర్యుడు, విశ్వము ప్రపంచము, వివేకము బుద్ధి, నందనుడు కుమారుడు, సరది సముద్రము, కోవిదుడు పండితుడు, బొంకు అబద్ధము, కీర్తి యశస్సు, ప్రకృతి వికృతులు, శాస్త్రము చట్టము, ధర్మము దమ్మము, విద్య విద్యే. పర్యాయపదాలు: చంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు, రేరాజు, మిన్ను ఆకాశము, గగనము, నింగి, సత్యము, నిక్కము, నిజము, వాస్తవము.